Me beta, welcome to Ask IIT and Medical Academy. Students, very welcome to Ask IIT and Medical Academy. So ఎంసీసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. వెరీ రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఎంసీసీ కౌన్సిలింగ్ అంటే నీట్ స్టూడెంట్స్ ఎవరైతే 2026లో రీనీట్ ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ స్టూడెంట్స్కి ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటా 15% ఏదైతే ఉందో ఆ కోటాని భర్తీ చేసుకోవడానికి ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం మాట్లాడదాము. దానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ తెలంగాణ స్టేట్లో ఉన్న మెడికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడిన తర్వాత సో దాంతోపాటు ఎంసీసీ కౌన్సిలింగ్ కూడా ఎలా జరుగుతుందో దాని గురించి మాట్లాడదాం. తెలంగాణ స్టేట్లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో తెలంగాణ స్టేట్లో సపోజ్ టు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్లో కాలేజెస్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ స్టేట్లో ఉన్న ప్రైవేట్ మేనేజ్మెంట్ స్టేట్లో ఉన్న కాలేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కాలేజ్ అనుకోండి. లైక్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్న కొన్ని కాలేజెస్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ ఫండెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ఎయిమ్స్ బీబీ నగర్. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ ఏదైతే ఉందో అది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ అన్నట్టు. సో అందులో ఉన్న ప్రతి సీటు కూడా ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా అది ఫిల్ అయిపోతుంది. అంటే 100% ఆఫ్ ది సీట్స్ విల్ బీ ఫిల్అప్డ్ బై ది ఎంసీసీ కౌన్సిలింగ్. ఈ రిమైనింగ్ స్టేట్ సంబంధించిన ఫండింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే అది స్టేట్ గవర్నమెంట్ లిస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో కామన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటాం. అంటే ఎడ్యుకేషన్ అనేది మన తెలంగాణలో మన మొత్తం ఇండియా మొత్తంలో యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఈ కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకొని డెవలప్ చేయొచ్చు ఆ స్టేట్లో. సో దట్ ఈస్ కాల్డ్ కాన్కరెంట్ లిస్ట్ అంటాం. అందుకోసమే మనకు ఎవ్రీ టైం ఈ ప్రాబ్లం అనేది స్టేట్ గవర్నమెంట్ ఏంటిది, అక్కడ కౌన్సిలింగ్ ఏం చేయాలి, ఇక్కడ కౌన్సిలింగ్ ఏం చేయాలని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అన్నట్టు. సరే 15% ఆఫ్ సీట్లు కూడా వాళ్ళకి ఎందుకు కేటాయించాలి దాన్ని కూడా ఒక క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత కూడా మీరు నా పర్సనల్ నెంబర్ కూడా కింద ఉంటుంది, మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళు మీకు డైరెక్ట్ చేస్తారు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ ఆస్క్ ఐఐటి మెడికల్ అకాడమీ క్లియర్లీ టాకింగ్ అబౌట్ ది టుడే ఎంసీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ మెడికల్ సీట్లు అనేది ఎట్లా భర్తీ అవుతాయి తెలంగాణ స్టేట్లో మెడికల్ సీట్లు భర్తీ కావడానికి 2 ప్రాసెస్లు ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ తీసుకుంటే ఆ స్టూడెంట్కి నీట్ ఆధారితమైన ర్యాంక్ బేస్ మీద నీట్ ఆధారంగా వచ్చిన ర్యాంక్ బేసిస్ మీద మెడికల్ కాలేజ్లో సీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ నీట్ ఆధారితంగా వచ్చిన ర్యాంక్ ద్వారా అతను 2 కౌన్సిలింగ్లు పార్టిసిపేట్ చేయవచ్చు. ఒక స్టూడెంట్ 2 కౌన్సిలింగ్లు పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే ఎంసీసీ కౌన్సిలింగ్, అది ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్. ఓకేనా? ఆ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఏ స్టేట్లో అయినా మీరు మెడికల్ సీట్ని కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏంటనేది కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఎంసీసీ కౌన్సిలింగ్లో నీ యొక్క నీట్ యొక్క ర్యాంక్ మీద బేస్ చేసుకొని ఎంసీసీలో రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో నేను ఎప్పుడైతే చెప్పిన ఎయిమ్స్ బీబీ నగర్ కానీ, లేకుంటే ఎయిమ్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిమ్స్లో కానీ, లేకుంటే డిఫరెంట్ ఎయిమ్స్లలో ఇండియా మొత్తంలో ఉన్నాయి ఏవైతే ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఉన్నాయో, అలీగఢ్ ముస్లిం మైనారిటీ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో అయినా కానీ, సో బెనారస్ హిందూ యూనివర్సిటీ అది కూడా ఒకటి. సో ఇలాంటి కాలేజీలలో మీరు ఎంబీబీఎస్ చేద్దామనుకుంటే సో మీరు డైరెక్ట్గా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కాలేజెస్ని ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు. సార్ ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళొచ్చా, మరి స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు కదా సార్ అంటే వెళ్ళొచ్చు. స్టేట్ లెవెల్లో కూడా 15% ఆఫ్ సీట్లకి ఎంసీసీ అనేది కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. అంటే మనకు ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి బిడ్డ. సో చూడండి, ఒక 100 సీట్స్ ఉన్నాయి, మీకు ఒక 100 సీట్స్ ఉంటాయి. ఈ 100 సీట్స్లలో అది స్టేట్ గవర్నమెంట్ చెందిన కాలేజ్ అనుకుంటున్నా, అది స్టేట్ గవర్నమెంట్ చెందిన కాలేజ్ అనుకుంటే 15 సీట్స్ ఏవైతే ఉంటాయో ఈ 15 సీట్స్ అనేది ఎవరు ఫిలప్ చేస్తారంటే ఎంసీసీ ఫిలప్ చేస్తుంది. సో రిమైనింగ్ 85% ఆఫ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఈ 85 సీట్స్ ఏవైతే ఉంటాయో నేను పర్సంటేజ్లో మాట్లాడుతున్నాను.
నేను 100 సీట్లు తీసుకున్నా కాబట్టి 15 సీట్లు ఇడిపోయినాయి, 85 సీట్లు స్టేట్ కోటా కిందకు వస్తాయి. ఈ స్టేట్ కోటా అంటే ఏంటి? ఫస్ట్ అసలు స్టేట్ కోటా అంటే ఏంటంటే స్టేట్ యొక్క ఇండివిజువల్ హెల్త్ యూనివర్సిటీ స్టేట్కి, మన తెలంగాణ స్టేట్కి కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు నిర్వహిస్తారు. 85% ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్, నేను స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నా. స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో 85% ఆఫ్ సీట్ల రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళది, రైట్. సో ఈ 15% ఆఫ్ ది ఈ సీట్లు ఎవరు ఫిలప్ చేస్తారంటే ఎంసీసీ వాళ్ళు ఫిలప్ చేస్తారు. అంటే ఈ దేశం మొత్తంలో ఎక్కడ చదువుకున్న స్టూడెంట్ అయినా కానీ ఈ 15% ఆఫ్ సీట్లకి ఎలిజిబుల్. ఇప్పుడు కరీంనగర్లో ఒక కాలేజ్ ఉంది, కరీంనగర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్న 15 సీట్ల కోసం లేకుంటే 15% ఆఫ్ సీట్ల కోసం దేశంలో ఎక్కడ స్టూడెంట్ అయినా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎంసీసీ. అర్థమైంది కదా మీకు, రైట్. సో ఈ ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా అతనికి సీట్ వస్తే అందులో జాయిన్ అయిపోవచ్చు, రైట్. ఒకవేళ ఇప్పుడు నేనేం చేస్తున్నంటే సార్ మన తెలంగాణ స్టేట్లో ఉన్న స్టూడెంట్ కూడా దీనికి 15% అప్లికేబుల్ అంటే ఎస్ అప్లికేబుల్. సో తెలంగాణ స్టేట్లో ఉన్న స్టూడెంట్ కూడా ఈ 15% సీట్లకి అప్లికేబుల్ అవుతాడు. బట్ ఈ 85% ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. ఎలాంటి బయట స్టేట్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి దీనికి పర్మిట్ ఉండదు. దీనికి కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ కూడా క్లియర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ టైంలో చెప్తుంది, ఓకేనా, రైట్. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. ఈ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కాంపిటేటివ్ కోటా ఏదైతే ఉందో, ఇది కాంపిటేటివ్ కోటా అంటున్నా కదా, ఇది ప్యూర్లీ తెలంగాణ డొమిసైల్ కోటా. అంటే మనం ఏమనొచ్చు, తెలంగాణ స్టేట్ విద్యార్థులకు సంబంధించిన కోటా మాత్రమే. దీంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 100 సీట్లు ఉంటే దాంట్లో 85% ఆఫ్, అంటే గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న 100 సీట్లు ఉంటే 85 సీట్లు ఎవరికి పోతాయి? టోటల్గా తెలంగాణ స్టేట్ స్టూడెంట్ మాత్రమే వెళ్తాయి. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ స్టేట్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే అపోలో కానీ, లేకుంటే కామినేని కానీ, లేకపోతే మల్లారెడ్డి కానీ. సో ఇలాంటి కాలేజెస్ ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో దాంట్లో 50% ఆఫ్ ది సీట్లు కంప్లీట్గా ఎవరికి అప్లికేబుల్ అవుతాయి అంటే స్టేట్కి సంబంధించిన స్టూడెంట్కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. సో ఇది ఫిలప్ చేసేది ఎవరు సార్ అంటే, ఇది ఫిలప్ చేసేది ఎవరంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ హెల్త్ యూనివర్సిటీ ఫిలప్ చేస్తుంది. తెలంగాణలో అయితే మన కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఫిలప్ చేస్తే, ఏపీలో మాత్రం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్లియర్ అది ఫిలప్ చేస్తుంది, రైట్. ఇప్పుడు ఇంకోసారి ఇక్కడికి వద్దాం. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అంది. ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అంటే ఏంటో నీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15% పోయినాయి అమ్మా, ఎంసీసీ కౌన్సిలింగ్ ధర పోయినాయి. ఇందులో ఉన్న 50% ఆఫ్ సీట్లు పోయినాయి కదా. ఈ రిమైనింగ్ 50% ఆఫ్ సీట్లలో 35% ఆఫ్ సీట్స్ గుర్తుపెట్టుకోండి. నేను 50%లో 50% చూద్దాం, మొత్తం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ఈ రిమైనింగ్ 50% అనేది ఇక్కడ 35, ఇక్కడ 15% పోతుంది. ఈ 35 ఎవరికి పోతుంది అంటే ఇండియన్ సిటిజన్స్. సార్ ఇండియన్ సిటిజన్స్కి ఈ 35% ఎవరైనా ఇండియా మొత్తంలో ఎవరైనా. సో దాంట్లోకి వెళ్ళి 85% ఆఫ్ సీట్లు ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్. సి ఇక్కడ 85% ఆఫ్ ది 35లో ఉన్న 85% అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది, రైట్. 15% ఆఫ్ సీట్స్ అనేది ఓవరాల్ ఇండియా ఎవరైనా వాటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎన్ఆర్ఐ కోటాకి మళ్ళీ 15%. ఇక్కడ ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఎన్ఐఆర్ఐ స్పాన్సర్డ్ చేసిన స్టూడెంట్ అయినా కావచ్చు. దీనికి సంబంధించిన డేటా, ఓకేనా. ఇక్కడ మీకు ఎలాంటి డౌట్ లేకపోవచ్చు, రైట్. ఇక్కడ కొంచెం డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫీజెస్ ఒక్కసారి చూడండి. అసలు నీట్ ర్యాంక్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్? 22 లక్షల మంది 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎందుకు రాస్తారంటే, సో ఇక్కడ ఫీజు చూడండి, 11 lakhs నుంచి వెళ్ళి 14 lakhs పర్ యానం. ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ పర్ యానం, నాట్ ఫర్ ఏ 5 years. ఎందుకు నీట్ ఎగ్జామినేషన్కి ఇంత డిమాండ్ సార్ అనే దానికి ఇదే రీజన్. సో 11.55 అంటే ఏంటిది, 12 లక్షల నుంచి వెళ్ళి 15 లక్షల వరకు ఒకటే సంవత్సరం ఫీజు ఉంటుంది. ఈ ఫీజు కట్టుకొని నువ్వు జాయిన్ కావాలి. ఎప్పుడు నువ్వు ఒకవేళ
కంప్లీట్గా మేనేజ్మెంట్ సైడు వెళ్దాం అనుకుంటే. సో అంత అమౌంట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ప్రాసెస్ కదా బిడ్డ, ఇది ఇంపాసిబుల్ కదా, ఇంత అమౌంట్ కట్టడం అంటే చాలా హెవీ ఖర్చు కదా, రైట్. అందుకోసమే ఇప్పుడు ఒకవేళ ఇది చూడండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నీకు రావాలంటే నీట్ కంపల్సరీగా నువ్వు క్లియర్ చేసి ఉండాలి, మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి. అప్పుడు 7,000 నుంచి 20,000 పర్ యానం ఉంది. సో దట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్ ఫీజ్. ఈ ఫీజు మీద కూడా గవర్నమెంట్ కంప్లీట్గా ఏమి ఇస్తుంది అంటే, నువ్వు 2 lakhs బిలో అర్బన్ ఏదైతే సిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అర్బన్ వాళ్ళు 2 lakhs బిలో ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఫ్రీ, ఇది కూడా గవర్నమెంట్ కట్టేస్తుంది. సో ఇంకా రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకు 1.5 lakhs రూపీస్ ఉంటే అది కూడా గవర్నమెంటే కట్టేస్తుంది. సో దట్ ఈస్ కాల్ ఈ పాస్ సంబంధించింది, స్టేట్ లెవెల్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒకవేళ సీట్ నీ గవర్నమెంట్ దాంట్లో రాలే, అప్పుడు 60,000 పర్ యానంకి కట్టాలి, 60,000 పర్ యానం. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ డిసైడెడ్ బై ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇది స్టేట్ సంబంధించిన హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ కాలేజ్ వాళ్ళు ఎవ్రీ టైం పెంచుకుంటారు ఫీజులు, వాళ్ళు వెళ్ళి అడిక్కొని పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి దాన్ని సందర్భించిన టైంలో, రైట్. సో ఇది మీకు అర్థమై ఉంటుంది, స్టేట్ సంబంధించిన మెడికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇట్లా అవైలబుల్ ఉంటుంది. సరే ఇది ఓకే, ఇక్కడ వరకు ఇది ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన స్టేట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బిడ్డ, మన స్టేట్లో ఉన్న ఒక గుడ్ న్యూస్ ఏంటో నేను చెప్తాను. మన స్టేట్లో ఉన్న కొంత గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, నేను ఓన్లీ ఎంబీబీఎస్ సీట్ల గురించి మాత్రమే చెప్తున్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మనకు 700 సీట్లు అనేది కొత్త సీట్లు ఈ కొత్త సీట్స్ ఉంటాయి కదా, ఈ కొత్త సీట్స్ అనేది 700 సీట్లని కొత్తగా యాడ్ కావడం జరిగింది ఎంబీబీఎస్ సీట్లు, ఇవి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో. నెక్స్ట్ 110 మెడికల్ సీట్లు అనేది ఎంబీబీఎస్ సీట్లు అనేది మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో యాడ్ కావడం జరిగింది. ఈ టోటల్ ఏంటంటే 810. సో ఇవి కొత్తగా యాడ్ కావడం జరిగింది. దీనివల్ల మన యొక్క ఎగ్జిస్టింగ్ 10,250 టోటల్ ఓవరాల్ సీట్లు ఉండడం జరిగింది. మొత్తం తెలంగాణ స్టేట్లో 10,250 సీట్లు అనేది మెడికల్ సీట్లు అనేది అవైలబుల్గా ఉన్నది. రియల్గా ఇది ఇంప్రూవ్మెంట్ అనేది ఈ సంవత్సరం రావడం జరిగింది. సో దానివల్ల మీకు ఛాన్సెస్ కూడా పెరిగినట్టే కదా, రైట్. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు సరే లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, ఇది 2000 ఒకవేళ నీకు 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, సపోజ్ టు ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ద 50,000 ర్యాంక్ నీకు రావాలనుకోండి, 2025లో మీ యొక్క మార్క్స్ ఎంత ఉందంటే 502 మార్క్స్ వచ్చి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బిడ్డ. ఎంత రావాలి నీకు? 502 మార్క్స్ వస్తే నీకు 50,000 ర్యాంక్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు 2025 లాస్ట్ ఇయర్. అదే 2026కి వచ్చేసి 535 వచ్చే మార్క్స్ ఛాన్సెస్ ఉంటే, రీనీట్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఇది రీనీట్ సంబంధించిన డేటా గురించి మాట్లాడుతున్నా, అర్థమైందా? సో ఇన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటే నీకేమొస్తుంది, ఈ 50,000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్కి ఇయర్ కంటే 30 మార్క్స్ పెరిగింది. 33 మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఒకవేళ 1 lakh రావాలంటే, సో నీకు లాస్ట్ ఇయర్ అయితే ఎంత ఉండదు, 8 ఇది కొంచెం 29 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 27 మార్క్స్, ఇక్కడ 28 మార్క్స్, ఇక్కడ ఎంత ఉంది 30 మార్క్స్, ఇక్కడ 30 మార్క్స్. అండ్ యావరేజ్ చూసుకుంటే మనకు 30 మార్క్స్ డిఫరెన్స్ తోటి ఈసారి కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. అర్థమైందా? 30 మార్క్స్ డిఫరెన్స్ తోటి మనకు కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది యాజ్ పర్ ది డేటా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏంటి సార్, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, మొత్తం మనకు 73,300 మెంబర్స్ అనేది ఈ ఎంసెట్ అదే రీనీట్ ఎగ్జామ్ 2026 రాయడం జరిగింది. వాళ్ళలో 45,000 మెంబర్స్ అప్రాక్సిమేట్లా క్లియర్ చేయడం జరిగింది. సో దీంట్లో కేటగిరీ వైజ్గా చూసుకుంటే, మన స్టేట్ సంబంధించిన కేటగిరీ విషయంలో మీరు మాట్లాడేటప్పుడు, ఇది రీసెంట్గా ఎస్సీ వాళ్ళ